అందరికీ నమస్కారం అండి. గోపీచంద్ మలినేని మాస్ ప్రేక్షకులు ఏం కోరుకుంటారనేది వాళ్ళ నాడిని పట్టుకొని వాళ్లకు ఎలాంటి సినిమాలు అందించాలనేది ఈ డైరెక్టర్కి తెలిసినంతగా మరెవరికి తెలియదు అనుకుంటా. 2020లో వచ్చిన క్రాక్ రవితేజ కెరియర్లోనే ఆ సినిమా పెద్ద హిట్గా నిలిచిందనమాట. అలాగే బాలకృష్ణ హీరోగా 2023లో వీరసింహారెడ్డి ఈ సినిమా కూడా ఘన విజయం సాధించిందనమాట. దీంట్లో ఇద్దరు బాలకృష్ణ ఈ సినిమాలో డబల్ రోల్ పోషించారనమాట. బాలకృష్ణ గారి కెరియర్లోనే ఈ సినిమా ఒక మైల్ రాయిగా నిలిచిందనమాట. అయితే ఇలాంటి వరుస హిట్లతో గోపీచంద్ మలినేని మంచి హిట్లు అందించారనమాట. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే బాలకృష్ణ గారు నటిస్తున్న అఖండ 2 డిసెంబర్ 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆ సినిమా పైన బాలకృష్ణ గారి అభిమానులకు పెద్ద అంచనాలు ఉన్నాయన్నమాట. అంటే బాలకృష్ణ గారి సినీ చరిత్రలోనే ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిద్దని చెప్పి ఈ సినిమా ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సినిమా పైన భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తర్వాత అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ పెద్ద హిట్గానే అయిందంటే, బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే ఇక బాలకృష్ణ గారికి తిరుగులేదన్నమాట. ఫ్యాన్స్ మాత్రం కాలర్ ఎగరేసుకొని వాడెవడన్నా ఈడెవడన్నా బాలకృష్ణకి అడ్డెవడన్నా అన్నట్టుగా వాళ్ళు సంబరాలలో మునిగిపోతారు. వాళ్ళ ఆనందానికి మనం ఇక అంచనా అనేది వేయలేమన్నమాట. ఇది ఫ్యాన్స్ ఆనందానికి. సో ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, బాలకృష్ణ గారు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఇంతవరకు ఫ్లాప్ అంటే ఏంటో తెలియకుండా ఆయన సినిమాలు మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి. ఎందుకంటే గతం కాంచి మనం చూసినట్లయితే, అంటే మన 2021లో అనుకుంటా అఖండ సినిమా వచ్చింది. ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, ప్రేక్షకులు అనుకున్న దానికన్నా అంచనాలు మించి ఆ సినిమా ఎంత గొప్పగా థియేటర్లో ఆడిందో అన్న సంగతి తెలుసు. అదే కలెక్షన్ల పరంగా కూడా. బోయపాటి దర్శకత్వంలో వస్తున్న బాలకృష్ణ గారి కాంబినేషన్లో బోయపాటి దర్శకత్వంలో వస్తున్న ఏ సినిమా అయినా కానీ ప్రేక్షకులు అంచనాలు అనేది చాలా పీక్స్గా ఆలోచిస్తారు అన్నమాట. ఎందుకంటే బోయపాటికి అలాగే బాలకృష్ణ గారికి వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న ఏ సినిమా అయినా సరే సూపర్ హిట్ అయితేనే ఒక నమ్మకం అనేది ఉంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అప్పుడు అఖండ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయిందనమాట. బాలకృష్ణ గారి కెరియర్లోనే అంటే చాలా మంది హీరోలు ఒకసారి ఫ్లాప్ అవుతుంది, ఒకసారి సూపర్ హిట్ అయింది, ఒకసారి యావరేజ్ అయింది, మళ్ళీ ఒకసారి ఫ్లాప్, మళ్ళీ ఒకసారి బ్లాక్ బస్టర్ హిట్, మళ్ళీ 1-2 సినిమాలు మళ్ళీ తీసిన తర్వాత యావరేజ్, ఇలా అంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. కానీ నాకు తెలిసినంత వరకు బాలకృష్ణ గారు ఒక 4-5 సంవత్సరాల కానుంచి అతను తీసిన సినిమాలు మొత్తం కూడా బ్లాక్ బస్టర్ హిట్. ఏది అఖండ నుంచి మనం ఒకసారి చూసుకున్నట్టయితే అఖండ, అలాగే వీరసింహారెడ్డి, డాకు మహారాజ్, తర్వాత మధ్యలో ఇంకో సినిమా ఏదో తీసిండు. బాలకృష్ణ గారు వరుస హిట్లతోని దూసుకుపోతుందన్నమాట. అంతేకాకుండా డిసెంబర్ 5వ తారీఖున విడుదల కాబోతున్న అఖండ 2, ఈ అఖండ 2 కూడా ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే, ప్రేక్షకుల అంచనాలను అందుకుందంటే, అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందిందంటే, కలెక్షన్ల పరంగా కావచ్చు, కలెక్షన్ల పరంగా కూడా మంచి వసూలు చేసుకుందంటే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్లో అంటే ఆ లిస్ట్లో చేరిదనమాట. అయితే ఈ సినిమా పైన ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అంచనాలనే ఉన్నాయి. ఏది అఖండ 2. నందమూరి బాలకృష్ణ గారు నటించబోతున్న కొత్త మూవీ గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, నాకెందుకో ఈ సినిమా ఒక భారీ అంచనాలతోని, ఒక భారీ సెట్టింగ్లతోని, అభిమానుల అంచనాలకు మించి బాలకృష్ణ గారు ఇంతకు ముందు తీసిన సినిమాల కన్నా ఈ సినిమా చాలా గొప్పగా తీస్తారేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ సినిమాతోని బాలకృష్ణ గారికి 111వ సినిమా అనమాట. ఎందుకంటే నేను వీడియో మొదట్లోనే చెప్పాను, గోపీచంద్ మలినేని మాస్ ప్రేక్షకుల నాడిని పట్టుకోవాలంటే ఆయన తర్వాత ఎవరైనా. ఎందుకంటున్నానంటే బాలకృష్ణ గారి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన వీర నరసింహారెడ్డి కూడా మాస్ ప్రేక్షకుల్ని దాదాపు అందరినీ ఆకట్టుకుందనమాట. అంతేకాకుండా ఇంతకుముందు బాలకృష్ణ గారు నటించిన డబల్ రోళ్లలో బాలకృష్ణ గారు చాలా సినిమాలలో నటించారు. కానీ ఇక్కడ మనం బాలకృష్ణ గారిని అంటే ఈ సినిమాలో బాలకృష్ణ గారిని చూస్తూ ఉంటే ఒక రాజు క్యారెక్టర్లలో ఒక బాలకృష్ణ, అలాగే
యోధుడి క్యారెక్టర్లలో మరొక బాలకృష్ణ నాకు కనిపిస్తున్నారన్నమాట. ఎందుకంటున్నానంటే ఇద్దరు కూడా ప్రజలను కాపాడదామని చూసే పాత్రలో ఒకవేళ బాలకృష్ణ గారు ఉండొచ్చేమో, లేకుంటే ఒక బాలకృష్ణ హీరో కావచ్చు, మరొక బాలకృష్ణ విలన్ పాత్రలో కూడా ఉండొచ్చు అనమాట. కానీ ఏదైనా కానీ మన అంచనాలకు మించి మన ఊహలకు అందనంత ఇదిగా ఈ స్టోరీ అనేది రాసుకొని బాలకృష్ణ గారికి తగ్గట్టుగా ఈ స్టోరీ ఉంటుందేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. ఏదైతేనే బాలకృష్ణ గారు విజయాలతోనే దూసుకుపోతుండండి. బాలకృష్ణ గారు అఖండ 2 ఈ సినిమాతో ఈ సినిమా డిసెంబర్ 5వ తారీఖున విడుదల అవుతుంది కాబట్టి ఆ సినిమాకు సంబంధించిన విజయాలు కలెక్షన్లు ఎంత వస్తాయి, ఎన్ని థియేటర్లో ఏ విధంగా ఆడుతుంది, ప్రేక్షకులు ఆ సినిమాని ఎంతగా ఆదరిస్తున్నారనేది చూసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ ఈ సినిమా గురించి బాలకృష్ణ గారి 111వ సినిమా అనేది ఇక రెగ్యులర్గా షూటింగ్ అనేది స్టార్ట్ అయింది. నాకు తెలిసినంతవరకు ఈ సినిమా 2026లోనే చివరిలో కావచ్చు, లేకపోతే ఆపై వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగైనా విడుదలవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. కథాపరంగా అయితే మాత్రం ఎట్లాంటి లీకులు ఇంతవరకు ఇవ్వలేదు. కానీ పోస్టర్ పరంగా బాలకృష్ణ గారు దీంట్లల్లో డబల్ రోలు పోషిస్తున్నారు అన్నట్టుగా పోస్టర్ పరంగా అయితే మాత్రం ఈ సినిమాలో బాలకృష్ణ గారు ఇద్దరు బాలకృష్ణ గారు ఉంటున్నట్టుగా చిన్న ఆ పోస్టర్ ద్వారా అయితే మాత్రం కాస్తంత లీక్ అయితే మాత్రం ఇచ్చారు. ఈ లీకు ఇవ్వటం వల్ల అభిమానులకు ఇంకా అంచనాలు అనేది చాలా పెద్ద ఎత్తున అంచనాలు వచ్చేసేయండి. సో ఏదైనా కానీ బాలకృష్ణ గారు నటిస్తున్న అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.